హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గతంలో మనం డిఫరెంట్ సెషన్స్లో వచ్చినటువంటి ప్రశ్నల గురించి మాట్లాడాం. సైకాలజీలో దాదాపు మీరు గతంలో టెట్ కానీ రాసుంటే ప్రతి సెషన్లో మనకు సంఘర్షణలు, కాన్ఫ్లిక్ట్స్ నుంచి తరచూ ఒక అప్లికేషన్ ఓరియంట్ ప్రశ్న అనేది తరచూ వస్తున్నటువంటి అంశం. ఈ సంఘర్షణకు సంబంధించి కాన్సెప్ట్ మనం క్లియర్ చేసుకుంటే మనకు టెట్లో కానీ రాబోయేటువంటి మెగా డిఎస్సిలో కానీ స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి వాళ్ళకి 1 మార్కు ఖచ్చితంగా వచ్చేటువంటి కాన్సెప్టే ఇది సంఘర్షణలు. ఈ లెసన్కి సంబంధించిన లెసన్ ప్లాన్ మనం ఎక్కడ నుంచి తయారు చేశామంటే బిఎడికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ పుస్తకమైనటువంటి శిశు వికాస దృక్పథాల నుంచి మనం ఈ లెసన్ను పూర్తిగా అకాడమీ పాఠ్యపుస్తకం అనుగుణంగా ఈ క్లాస్ను రూపొందించడం జరిగింది. సో మనం ఒకసారి ఈ సంఘర్షణలు అనేటువంటి కాన్ఫ్లిక్ట్స్ అంటారు ఇంగ్లీష్లో. దీంట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అని ఓవర్వ్యూ ఒకసారి చూసుకుంటే, కాన్సెప్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే సంఘర్షణ యొక్క భావనను తెలుసుకుంటాం. అసలు సంఘర్షణలు అంటే ఏమిటి, సంఘర్షణలు ఎవరి మధ్య జరుగుతాయి అనేటువంటి దాని గురించి చర్చిస్తాం. తర్వాత సంఘర్షణలకు సంబంధించి 2 నిర్వచనాలు ఉన్నాయి. డగ్లస్ హాలండ్ మరియు లెహన్ కచ్ అనేటువంటి 2 శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను మనం ఇక్కడ తెలుసుకుంటాం. డైరెక్ట్ డిఎస్సిలో లాస్ట్ టైం సంఘర్షణలో డగ్లస్ హాలండ్ నిర్వచనం రావడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత సంఘర్షణ రకాలు గురించి సంఘర్షణలు 4 రకాలుగా కర్ట్ లెవిన్ అనేటువంటి సైంటిస్ట్, మనోవిజ్ఞానవేత్త కర్ట్ లెవిన్ చెప్పినటువంటి 4 సంఘర్షణల గురించి ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ సంబంధించినటువంటి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఉదాహరణలతో పాటు ఉపగమ సంఘర్షణకు సంబంధించి వివిధ అకాడమిక్ పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ని జోడించుకుంటూ సంఘర్షణలు కాన్సెప్ట్ని మనం కంప్లీట్గా ఈ వీడియోలో ఈ క్లాస్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సాధారణంగా సంఘర్షణ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ విషయాల మధ్య, ఎక్కువ అంశాల మధ్య ఏదో ఒకటి దానిని మనం ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనలో సంఘర్షణ ఏర్పడుతుంది అనుకుంటాం. అసలు సంఘర్షణ కాన్సెప్ట్లోకి మనం డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో అసలు ఎలా చెప్తున్నాడు అని ఒకసారి గమనిస్తే, మన జీవితంలో మనం నిత్యం సంఘర్షణలకు ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే ఏదైనా ఒకసారి మనం మార్కెట్కి వెళ్ళినా కానీ ఆ వస్తువు కొనాలా, ఈ వస్తువు కొనాలా, మనం ఏదైనా బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఆ పబ్లికేషన్ బుక్ కొనాలా, ఈ పబ్లికేషన్ బుక్ కొనాలా, మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి డ్రెస్ కొనాలనుకుంటే రెడ్ కలర్ డ్రెస్ కొనాలా, గ్రీన్ కలర్ డ్రెస్ కొనాలా, పింక్ కలర్ డ్రెస్ కొనాలా, అలా ప్రతిరోజు మనం సంఘర్షణలు ఎదుర్కొంటూ ఉంటాం. సంఘర్షణలు అనేవి మతాల మధ్య ఉండొచ్చు, సంస్థల మధ్య ఉండొచ్చు, సంస్కృతుల మధ్య ఉండొచ్చు, సిద్ధాంతాల మధ్య కూడా ఉండొచ్చు. అలాగే తండ్రి కొడుకుల మధ్య కూడా సంఘర్షణలు ఏర్పడవచ్చు. భార్య భర్త మధ్య, అన్న తమ్ముడు మధ్య, అక్కా చెల్లెల మధ్య, ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య కూడా సంఘర్షణలు అనేవి ఏర్పడుతుంటాయి. భిన్న అభిప్రాయాలు వాళ్ళ మధ్య సంఘర్షణలకు కారణం అవుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా బాహ్య సంఘర్షణలు. అయితే ఇవన్నీ కూడా దేనికి సంబంధించి బాహ్యంగా జరిగేటువంటి సంఘర్షణలు. కానీ ఇవి కాకుండా ఒక వ్యక్తిలో, మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిలో అంతర్గతంగా ఏర్పడే సంఘర్షణలే మానసిక సంఘర్షణలు, సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. అటువంటి సందర్భంలో వ్యక్తి తగు నిర్ణయాన్ని తీసుకోలేక కొన్నిసార్లు 2 లేదా అంతకన్నా ఎక్కువ అంశాల్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు
కొద్దిగా వ్యాకులతను, తన్యతనతో కూడినటువంటి బాధాకరమైనటువంటి ఉద్వేగ పరిస్థితిని వ్యక్తి అక్కడ తనలో ఏర్పడే రెండు విరుద్ధ కోరికల మధ్య ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సిన సమయంలో వ్యక్తిలో సంఘర్షణ ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకు సంఘర్షణ భావన ఒకసారి మనం అర్థం చేసుకుంటే, సంఘర్షణలు బాహ్య సంఘర్షణలు ఉంటాయి, అంతర్గత సంఘర్షణలు కూడా ఉంటాయి. అంతర్గత సంఘర్షణలే మనకు ఇక్కడ మెయిన్. అంతర్గత సంఘర్షణలే వ్యక్తిలో అంతర్గతంగా ఏర్పడేటువంటి సంఘర్షణలు. సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్, మానసిక సంఘర్షణలు అంటారు వీటిని, మానసిక సంఘర్షణలు. ఈ మానసిక సంఘర్షణలు అనేటువంటి భావనలో మనకు ఇద్దరు శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను ఒకసారి ఇప్పుడు గమనిస్తే, డగ్లస్ హాలండ్ యొక్క నిర్వచనం ఒకసారి గమనిస్తే, రెండు పరస్పర విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ అని చెప్పినటువంటి వ్యక్తి డగ్లస్ హాలండ్. ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు, ముగ్గురు సైంటిస్టులు ఉన్నారు. ఒకతను ఒక నిర్వచనం, ఇద్దరు కలిపి ఒక నిర్వచనం ఇచ్చారు. ఫస్ట్ నిర్వచనం ఇది డగ్లస్ హాలండ్. రెండు పరస్పర విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ, డగ్లస్ హాలండ్. ఇంకా దీనికి కోడ్ కావాలనుకుంటే డైరెక్టర్గా మన డగ్లస్ హాలండ్ తీసుకొని అతను బాధాకరంగా మరణించారని అనుకుంటే దానికి కారణం ఏంటంటే హాలీవుడ్లో కరోనా ప్రభావం. బాధాకరం అక్కడ చూడండి, కరోనా ప్రభావం వల్ల చనిపోయాడు. దేనికి? అతని విరుద్ధ కోరికల కారణంగా. కరోనా సినిమా తీయాలి అనేటువంటి కోరిక మన డైరెక్టర్ డగ్లస్ హాలండ్కి ఉండేది, కానీ సినిమా తీయలేకపోయాడు. ఎందుకంటే కరోనా ప్రభావంతో అతను మరణించారనమాట అని కోడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కోడ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఉండేది రెండు నిర్వచన సంఘర్షణ సంబంధించి. రెండు పరస్పర విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితిని ఏమంటారు అని డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. అది సంఘర్షణ, భయమా, అలాంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నిర్వచనం ఇచ్చినటువంటి సైంటిస్ట్, మానసిక తత్వవేత్త ఎవరు అనేటువంటి ప్రశ్న కూడా రావడానికి అవకాశం. సింపుల్గా డైరెక్టర్ డగ్లస్ హాలండ్ బాధాకర మరణం. దీనికి కారణం ఏంటంటే హాలీవుడ్లో కరోనా ప్రభావం. బాధాకర ఉద్వేగ స్థితి. బాధాకరం అనేటువంటి నిర్వచనంలో కనిపిస్తే ఎందుకు మనం బాధపడుతున్నాం అంటే, మన డైరెక్టర్ డగ్లస్ హాలండ్ అతను సినిమా తీయాలని కోరిక ఉన్నది, కానీ కరోనా వల్ల హాలీవుడ్లో అతను సినిమా తీయలేకపోయాడు అనేటువంటి విషయం ద్వారా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. తర్వాత రెండవ నిర్వచనాన్ని వెళ్ళే ముందు ఫస్ట్ నిర్వచనం ఒకసారి రివిజన్ చేస్తున్నాను చూడండి. రెండు పరస్పర విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాకర ఉద్వేగ స్థితియే సంఘర్షణ. ఎవరు? మన డైరెక్టర్ డగ్లస్ హాలండ్. ఇది ఒక నిర్వచనం. తర్వాత రెండవ నిర్వచనం, రెండు లేదా ఎక్కువ విరుద్ధ కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్తత సంఘర్షణ అని చెప్పింది లెహెర్న్ అండ్ కడ్జ్. చూడండి పైన చూడండి, రెండు ఎక్కువ. మా సైంటిస్టులు కూడా ఇద్దరు కాబట్టి ఎక్కువే కదా, ఇద్దరు సైంటిస్టులు కల్పించారన్నమాట ఈ నిర్వచనం. రెండు లేదా ఎక్కువ. ఎంతమంది సైంటిస్టులు? లెహెర్న్, కడ్జ్ ఇద్దరు. రెండు లేదా ఎక్కువ విరుద్ధ కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్తత స్థితి సంఘర్షణ అని చెప్పింది లెహెర్న్ అండ్ కడ్జ్. చూసుకోండి, రెండు లేదా ఎక్కువ. నిర్వచనం చదవండి. నిర్వచనం 2-3 సార్లు చదివిన తర్వాత క్వశ్చన్లో, ఆ తర్వాత ఎలా మనం రెండు లేదా ఎక్కువ అనేటువంటి పదాలు చూసాం, ఉద్రిక్తత చూసాం, కోరికల ఫలితం చూసాం. రెండు లేదా ఎక్కువ విరుద్ధ కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త స్థితి ఏమిటి అని ప్రశ్న వస్తే సంఘర్షణ అని చెప్పాలి. రెండు లేదా ఎక్కువ విరుద్ధ కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త స్థితియే సంఘర్షణ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక్కరు కాదు, ఇద్దరు, లెహెర్న్, కడ్జ్. ఈ విధంగా రెండు నిర్వచనాలు ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా గమనించుకోండి. మొదటిగా డగ్లస్ హాలండ్ నిర్వచనం ఒకసారి చూస్తే, రెండు పరస్పర విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితియే సంఘర్షణ. అది డగ్లస్ హాలండ్ నిర్వచనం సంఘర్షణకు సంబంధించి. రెండవ నిర్వచనం, రెండు లేదా ఎక్కువ
విరుద్ధ కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త స్థితియే సంఘర్షణ అని చెప్పినటువంటి మానసికవేత్తలు లెహర్న్ అండ్ కడ్జ్. తర్వాత సంఘర్షణ రకాల గురించి కర్ట్ లెవిన్ చెప్పినటువంటి సంఘర్షణ 4 రకాల గురించి ఒకసారి పరిచయం ఏర్పరచుకొని ఒక్కొక్క దాన్ని మనం వర్ణించుకుందాం. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ రాసే వాళ్ళకి, తెలుగు మీడియంలో రాసే అభ్యర్థులను ఇద్దరిని దృష్టిలో ఉంచుకొని మరియు సీటెట్ రాసే అభ్యర్థులను కూడా దృష్టిలో పెట్టుకొని మనం క్లాస్ను రూపొందించాం. అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, డబల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. అంటే సంఘర్షణను 4 రకాలుగా అనేటువంటి పేర్కొన్నటువంటి వ్యక్తి కర్ట్ లెవిన్ అనేటువంటి వ్యక్తిగా మీరు గుర్తుంచుకోవాలి. సంఘర్షణలు ఎన్ని రకాలు? 4 రకాలు అని పేర్కొన్నది ఎవరు అంటే కర్ట్ లెవిన్. సింపుల్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, చూసుకోండి. తర్వాత సంఘర్షణలో 4 రకాల్లో దాదాపు అభ్యర్థులు ప్రశ్నాపత్రంలో ఉపగమ పరిహార అలాంటివి వస్తాయి. ప్రస్తుతానికి అవే వస్తున్నాయి. కానీ డిఎస్సిలో ఉపగమ పరిహారాల నుంచి ఉపగమ పరిహార సంఘర్షణ నుంచి వస్తాయి. ఎందుకంటే డెప్త్కి వెళ్తారు కాబట్టి. అందుకోసం మనం టెట్ వరకు ఉపగమ పరిహార నుంచే వస్తున్నాయి. పై రెండింటిలోని ప్రశ్న వస్తుంది. కానీ డిఎస్సికి మనకు ఉపగమ పరిహార అంటే ఒకటి మనకు యూస్ఫుల్, ఒకటి మనకు అన్యూస్ఫుల్గా ఉండేటువంటి సందర్భంలో ఎలా ఉంటుందని తెలియజేసే విధంగా అప్లికేషన్ ఓరియంట్లో అక్కడ మనకు రావడానికి అవకాశం ఉంది. ముందుగా ఇవి 4 రకాలకు సంబంధించి ఒక్కసారి చూసుకోండి. ఉపగమ సంఘర్షణ ఒకటి, పరిహార సంఘర్షణ ఒకటి, ఉపగమ పరిహార సంఘర్షణ ఒకటి, ఉపగమ పరిహార సంఘర్షణ ఒకటి. ఇవి 4 రకాలు. అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, డబల్ అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఇవి 4 రకాలు. ఒక్కొక్క రకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ట్ లెవిన్ గారు చెప్పినటువంటి సంఘర్షణలో 4 రకాలు ఇవి: ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. ఇంకోసారి చూడండి. అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, డబల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, ఉపగమ సంఘర్షణ అంటే ఏమిటి, దాని ఉదాహరణలు తెలుసుకుందాం. ఉపగమ సంఘర్షణ. అసలు ఉపగమ సంఘర్షణ అనేటువంటి దాని గురించి ఒకసారి మాట్లాడేటప్పుడు దీనికి సంబంధించి ఒక వ్యక్తికి 2 అనుకూలమైనటువంటి అంశాలలో ఒక దానిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే 2 సమాన ఆకర్షణ లక్ష్యాలను, 2 ఇష్టమే, 2 అవసరమే, కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాల్సినప్పుడు మన ఉదాహరణ ద్వారా వెళ్ళినప్పుడు ఉపగమ సంఘర్షణ బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక నిరుద్యోగికి రైల్వే స్కూల్లో, నవోదయ స్కూల్లో రెండిట్లో ఒకేసారి ఉద్యోగం వచ్చింది. రెండిట్లో 2 ఉద్యోగాలు ఒకే వ్యక్తి చేయలేడు కదా. రెండు ఇష్టమే, కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సినప్పుడు వ్యక్తిలో సంఘర్షణ ఏర్పడుతుంది. ఇటువంటి సంఘర్షణే ఉపగమ. 2 యూస్ఫుల్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాల్సిన సందర్భమే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. ఇంకా ఉదాహరణలు మనం గమనిస్తే, ఒక అమ్మాయికి ఉదాహరణ గీతను తీసుకుందాం. గీతకు నాట్యము, చెస్ 2 బాగా వచ్చు, 2 అంటే చాలా ఇష్టం. కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి, నాట్యమైనా చేయాలి, చెస్ గేమ్ అయినా ఆడాలి అని చెప్పినప్పుడు 2 అతనికి అనుకూలమైనవే, 2 ఆకర్షణమైన లక్ష్యాలే, కానీ రెండిట్లో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సినటువంటి సందర్భంలో అప్పుడు గీతలో ఏర్పడే సంఘర్షణే ఉపగమ సంఘర్షణ. ఇంకా బాగా చెప్పాలంటే మనకు అవ్వ కావాలి, బువ్వ కావాలి అనేటువంటి సామెత ఈ ఉపగమ సంఘర్షణకు సంబంధించింది. ఇంకొక ఉదాహరణ చూసుకుంటే, ఒక విద్యార్థి 2 ఇష్టమైన కోర్సుల్లో సీటు ఒకేసారి రావడం. ఒకేసారి 2 డ్యాన్స్ క్లాస్లో సీట్ వచ్చింది, మ్యూజిక్ క్లాస్లో సీట్ వచ్చింది. ఇటు మ్యూజిక్ సంగీతం నేర్చుకోవాలా, ఇటు డ్యాన్స్ నేర్చుకోవాలి, 2 ఇష్టమే అతనికి. రెండిట్లో ఒకేసారి అవకాశం వచ్చింది. అలాంటి సందర్భాల్లో కూడా ఇంకా పరీక్షల్లో బాగా తెలిసినటువంటి 2 ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, కానీ మనం లోయర్స్ క్లాస్లో ఇంటర్మీడియట్, డిగ్రీ అట్లా రాసేటప్పుడు మనకు ఎస్ఏ, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏవైనా
ఎస్ఏ క్వశ్చన్స్లో 2 ఉంటాయి, రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. అక్కడ 2 క్వశ్చన్లు కూడా మనకు తెలిసినవే వచ్చాయి అనుకోండి, అటువంటి సందర్భాల్లో మనలో ఏర్పడేటువంటి 2 మనకు తెలిసినటువంటి ప్రశ్నలే. అటువంటి సందర్భాల్లో మనం ఏర్పడే సంఘర్షణే ఉపగమ సంఘర్షణ. ఇంకా ఉదాహరణ తీసుకుంటే, ఒక వ్యక్తికి థమ్సప్ అంటే ఇష్టం, ఒక వ్యక్తికి స్ప్రైట్ అంటే ఇష్టం, 2 కూడా ఇష్టమే. అటువంటి సందర్భంలో స్ప్రైట్ తీసుకోవాలా, థమ్సప్ తీసుకోవాలా అనేటువంటి ఏర్పడేటువంటి సంఘర్షణ, 2 కూడా సమాన ఆకర్షణ గల లక్ష్య మధ్య ఏర్పడేటువంటి ఉద్రిక్త స్థితే వ్యక్తిలో సంఘర్షణ. ఆ సంఘర్షణే ఉపగమ సంఘర్షణ. సింపుల్గా అవ్వ కావాలి బువ్వ కావాలి అనేటువంటి సామెత సరిపోయేటువంటి సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. అంటే 2 అనుకూల లక్ష్యాలలో ఏదో ఒక దానిని మాత్రమే ఎంచుకోవాల్సినటువంటి సమయంలో కలిగేటువంటి సంఘర్షణే ఉపగమ సంఘర్షణ. ఉదాహరణకు, ఒకే సమయంలో తనకు ఎంతో ఇష్టమైనటువంటి 2 ఉద్యోగాలు వచ్చినప్పుడు వాటి నుండి ఎంపిక చేసుకోవాల్సిన సందర్భంలో వ్యక్తిలో ఏర్పడేదే ఉపగమ సంఘర్షణ. ఈ ఉపగమ సంఘర్షణల ద్వారా ఏం జరుగుతుందంటే, ఇలాంటి సంఘర్షణలు అంత ప్రమాదకరమైనవి ఏవి కావు, ఇవి తాత్కాలికమైనవి. ఎందుకంటే ఒక లక్ష్యం దిశగా పయనం చేసేటప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 2 మనకు నచ్చిన లక్ష్యాలు ఉన్నప్పుడు ఏదో ఒక లక్ష్యాన్ని తీసుకున్న మనం ఆ లక్ష్యంలో పయనిస్తాం, ఇంకొక లక్ష్యం అదృశ్యం అయిపోతుంది. ఒక్కొక్కసారి కోరికలు లేదా లక్ష్యాలు 2 మనకు ఆకర్షణీయంగా, 2 కూడా మనకు ఆకర్షణ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఎన్నుకోవాల్సినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నవోదయ స్కూల్లో మీకు టీచర్ జాబ్ వచ్చింది, రైల్వే స్కూల్ టీచర్ జాబ్ వచ్చింది. నవోదయ స్కూల్ సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా, రైల్వే స్కూల్ సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా, మళ్ళీ దాని గురించి అక్కడ శాలరీ ఎంత ఉంటుంది, ఇక్కడ శాలరీ, ఆ స్కూల్లో జాయిన్ అయితే మనకు బెనిఫిటా, ఈ స్కూల్లో జాయిన్ అయితే బెనిఫిట్, అక్కడ మనం టీచింగ్ చేయగలుగుతామా, ఇక్కడ మనం టీచింగ్ చేయగలుగుతామా, అక్కడ ఫెసిలిటీ ఎట్లా ఉంటాయి, అక్కడ హెచ్ఆర్ ఉంటుందా, అలవెన్స్ ఉంటాయా, అక్కడ డిఏ ఇయర్లీ పెరుగుతుందా, శాలరీ ఇంక్రీజ్ అవుతుందా, అలాంటి ఆలోచనలు మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత సంఘర్షణ ఏర్పడుతుంది. అంటే 2 ఉద్యోగాలు ఒకేసారి వచ్చినప్పుడు మీలో కలిగేటువంటి సంఘర్షణే ఉపగమ సంఘర్షణ. ఓకే, ఉపగమ సంఘర్షణ, ఉపగమ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. ఇంకా మీకు కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. ఈ విధంగా ఈ సంఘర్షణలు కూడా దాదాపు తాత్కాలికమైనవే. ఇవి ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకున్న తర్వాత ఈ సంఘర్షణ అనేది మనలో తగ్గిపోతుంది. ఇది అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, ఉపగమ సంఘర్షణ అయిపోయింది. తర్వాత పరిహార సంఘర్షణ గురించి తెలుసుకుందాం. సో పరిహార సంఘర్షణ, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ సంఘర్షణలో 2వ రకమైనటువంటి సంఘర్షణ. ఈ సంఘర్షణ ఏమిటంటే, 2 ఇష్టం లేని విషయాలలో తప్పనిసరిగా ఏదో ఒకటి దాన్ని ఎన్నుకోవాల్సిన సందర్భంలో ఒక వ్యక్తిలో కలిగేటువంటి సంఘర్షణే పరిహార సంఘర్షణ. ఇది చక్కని సామెత ఒకటి ఉంటుంది, ముందు నుయ్యి వెనక గుయ్యి. అక్కడ చూడండి, ఆ బొమ్మ చూడండి, ఆ బొమ్మలో ఒక బొమ్మ ఉంది, ఇటు పడితేమో నుయ్యి, ఇటు పడితేమో గొయ్యి. 2 కూడా కష్టమైన పనులే, 2 కూడా ఇష్టం లేనివే. అటువంటి సందర్భంలో వ్యక్తులు ఏర్పడేటువంటి సంఘర్షణే పరిహార సంఘర్షణ, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఉదాహరణకు, ఒక ఉపాధ్యాయుడికి మారుమూల ప్రాంతానికి బదిలీ అయ్యింది అనుకోండి. అతనికి బదిలీ కావడం ఇష్టం లేదు, కానీ బదిలీ కాకుండా ఉండలేరు అనమాట. కొన్ని ఇయర్స్ ఒక చోట పనిచేస్తే ఖచ్చితంగా బదిలీ కావాల్సిందే. అదే సమయంలో బదిలీ చేయకపోతే రాజీనామా చేయాలి, అది కూడా ఇష్టం లేదు. ఇప్పుడు మారుమూల ప్రాంతానికి బదిలీ అవ్వాలని ఇష్టం లేదు, బదిలీ పోలేకపోతే రాజీనామా చేయాలి, అది ఇష్టం లేదు. ఇక్కడ ఉపాధ్యాయులు ఏర్పడే సంఘర్షణే పరిహార 2 ఇష్టం లేనివి, 2 విరుద్ధమైనటువంటి అంశాలలో ఏదో ఒక అంశాన్ని ఎన్నుకోవాల్సిన సమయంలో వ్యక్తులు ఏర్పడేటువంటి సంఘర్షణే పరిహార సంఘర్షణ. అలాగే ఇంకొక ఉదాహరణ గమనిస్తే, ఒక విద్యార్థికి చదవాలని ఉండదు, మరి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి తన తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని కూడా ఉండదు. ఇటువంటి సందర్భం ఒక విద్యార్థికి చదవాలని ఉండదు, అలాగే పరీక్షలను తప్పి తల్లిదండ్రులను బాధ పెట్టాలని కూడా ఉండదు, అది నచ్చదు. ఇటువంటి సందర్భంలో ఏర్పడేటువంటి సంఘర్షణే పరిహార సంఘర్షణ. ఇంకా మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఎక్కువ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఒక పిల్లవాడి దగ్గర చాక్లెట్ ఉందనుకోండి, ఆ చాక్లెట్ అతని చెల్లికి ఇవ్వాలని లేదు,
కానీ ఇవ్వకపోతే వాళ్ళ చెల్లెలు బాధపడుతుంది, అది కూడా అతనికి ఇష్టం లేదు. ఈ విధంగా అతనిలో సంఘర్షణ ఏర్పడుతుంది. ఇవ్వడానికి మనసు ఒప్పదు, అరే ఇవ్వకుంటే చెల్లెలు ఏడుస్తుంది. అటువంటి సందర్భంలో రెండు కూడా ఇష్టం లేని సందర్భాలు చూడండి. ఇంకొక ఉదాహరణ చూడండి. ఒక విద్యార్థికి చదవడం కూడా ఇష్టం లేదు, అదేవిధంగా ఎగ్జామ్లో ఫెయిల్ అయిన తర్వాత టీచర్ చేత మార్కులు తక్కువ అయ్యాయి అని చెప్పి విద్యార్థుల మధ్య అతనికి అవమానం జరుగుతుంది అనేటువంటి భయం అతనిలో ఉంది. ఇలా చదవాలని ఇష్టం లేదు, చదవకపోతే ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చే ఫలితం కూడా తనకు నష్టం కలిగిస్తుంది. రెండు కూడా ఇష్టం లేని సందర్భాలు. ఇలా ఒక వ్యక్తికి రెండు ఇష్టం లేని విషయాలు, రెండు కూడా మైనస్, ముందు నుయ్యి వెనక గుయ్యి, రెండిట్లో ఏదో ఒకటి, ఇట్లా నువ్వులైనా దూకాలి, ఇటు గొయ్యిలైనా దూకాలి, రెండిట్లో మధ్య ఏదో ఒకటి. ఇలాంటి సందర్భాల్లో మనం ఇందాక ఉపాధ్యాయుడు బదిలీ కావాలి, లేకుంటే రాజీనామా చేయాలి, రెండు కూడా విరుద్ధమైనటువంటివి. అదేవిధంగా విద్యార్థి కూడా చదవాలని ఉండదు, కానీ ఫెయిల్ అయితే తల్లిదండ్రులు బాధపడతారు, వాళ్ళ బాధ కూడా తట్టుకోలేరు. రెండు కూడా ఇష్టం లేని విషయాలు. పై రెండు సందర్భాల్లో కూడా మనం గమనించినప్పుడు ఏదో ఒక నిర్ణయాన్ని, ఎవరో ఒకరి ఒత్తిడి వల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకొని చాలామంది ఒత్తిడి చేస్తారనమాట. చదవమని, లేకుంటే ఏదో ఒకటి చేయమని ఒత్తిడి చేసినప్పుడు అప్పుడు వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణే రెండు ఇష్టం లేని కోరికల మధ్య, రెండు విరుద్ధ కోరికల మధ్య, రెండు ప్రతికూల లక్ష్యాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేయవలసిన సందర్భంలో తలెత్తేటువంటి సంఘర్షణే పరిహార సంఘర్షణ, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఉపగమ పరిహార, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ రకమైన సంఘర్షణ ఒకసారి గమనించినప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణ, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటే ఒకటి ఆకర్షణీయంగా, ఒకటి ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసి సందర్భంలో వ్యక్తిలో అనుకూల లక్ష్యం వైపు ఆకర్షించబడతాడు, కానీ భయం, సిగ్గు వల్ల వికర్షించబడుతూ వ్యక్తిలో ఏర్పడేటువంటి సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ. ఒక లక్ష్య సాధనలో అనుకూల ప్రతికూల అంశాలు ఉండటం వల్ల దాన్ని చెయ్యాలా వద్దా, చేస్తే ఏమవుతుంది వద్దా అనే సందర్భంలో తలెత్తేటువంటి సంఘర్షణ. ఒకటేమో అనుకూలం, ఒకటేమో ప్రతికూలం. ఈ రెండిటి మధ్య చేస్తే ఏమవుతుందో మీకు ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. ఒకటి ప్రశ్న చూసుకోండి. మీరు కాన్సెప్ట్ని మీరు అప్లికేషన్ వచ్చినప్పుడు కాన్సెప్ట్లో ప్రశ్న రాదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అప్లికేషన్ ప్రశ్న వస్తుంది. అందుకోసమే మీకు దీని గురించి వర్ణిస్తున్న, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒక లక్ష్య సాధనలో లేదా అనుకూల పరిస్థితి ఒకటి, అనుకూలం కాని అంశం ఒకటి ఉంటుంది. అనుకూలం చేయాలా, అతనికి ఇష్టం అది, కానీ అది చేయకూడదు, చేస్తే ఫలితం వేరేగా ఉంటుంది అనేటువంటి భయం ఏర్పడి వ్యక్తిలో ఏర్పడేటువంటి సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ. మీకు ఎగ్జాంపుల్ ద్వారా వర్ణించినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి క్రికెట్ ఆడాలని ఉంటుంది, అదే సమయంలో బంతి వచ్చి తగిలింది అనుకోండి, ఏమవుతుందో అనే భయం కలుగుతుంది. ఇటువంటి సందర్భం ఒకటేమో ఇష్టం, ఇంకొకటేమో దెబ్బ తగిలితే కష్టం, ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్. ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తికి క్రికెట్ ఆడాలని ఉన్నప్పటికీ బంతి తగిలి గాయమవుతుందనే భయంతో వ్యక్తిలో ఏర్పడేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఒక విద్యార్థికి తల్లిదండ్రులకు తెలియకుండా సినిమాకు వెళ్ళాలని ఉంది, కానీ తల్లిదండ్రులకు తెలిసిపోతే ఏం జరుగుతుంది అనేటువంటి భయం ఏర్పడింది. రాము అనే విద్యార్థికి క్లాస్ అయిపోయిన తర్వాత మూవీకి వెళ్ళాలనేటువంటి కోరిక ఉంది, కానీ ఇంటికి లేట్ అవుతుంది, ఇంట్లో అమ్మా నాన్న బాధపడతారే అనేటువంటి భయం ఉంది. సినిమాకి వెళ్ళాలంటే ఇష్టమే, ఒకటి ప్లస్, వెళ్తే లేట్ అయిపోతుంది, ఇంట్లో అమ్మా నాన్న తిడతారు, ఒకటి మైనస్సు. ఒకటేమో ఆకర్షణీయంగా ఉంది, ఒకటేమో
ఆకర్షణీయం కాకుండా భయం కలిగిస్తుంది. అమ్మా నాన్న అదే స్కూల్కి వెళ్ళేసి ఏంట్రా ఇంటికి రాకుండా సినిమాకి వెళ్ళావు అనే సిగ్గుతో తలదించుకోవాలి, భయం పడాలి అనేటువంటి భావం కలుగుతుంది. ఇటువంటి సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ. ఇంకా ఉదాహరణలు తీసుకుంటే, ఒక పిల్లవానికి కోడి పిల్లలంటే ఇష్టమే, కానీ పిల్లలను పట్టుకోవడానికి పోతే పెద్ద కోడి వచ్చి కొడుతుందని భయపడుతున్నాడు. ఇక్కడ చిన్న కోడి పిల్లలంటే ఇష్టమే, కానీ ఆ కోడి పిల్లలను పట్టుకోవడానికి పోతే పెద్ద కోడి వచ్చి కొడుతుంది. ఒక విద్యార్థికి ఈత కొట్టాలంటే ఇష్టమే, కానీ ఈత తనకు రాదు కాబట్టి నీళ్ళలో మునిగిపోతానేమో అనేటువంటి భయం. ఇష్టము, భయము, సిగ్గు వలన ఏర్పడినటువంటి భయము. ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. ఇంకొక ఉదాహరణ గమనిస్తే, ఒక పిల్లవానికి చెట్టెక్కి పండు కోయాలనేటువంటి జాంకాయ కోయాలని ఉంది, కానీ పైనుంచి కింద పడతాననేటువంటి భయం. కాయ కోయాలని ఉంది, పండు చెట్టెక్కి కోయాలని కోరికుంది, కానీ చెట్టెక్కితే కింద పడతానేమో అనేటువంటి భయం. ఇక్కడ ఏర్పడేటువంటి సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక విద్యార్థికి పరీక్షలలో కాపీ స్లిప్పులు పెట్టి రాయాలని ఉంది, కానీ స్క్వాడ్ వచ్చి పట్టుకుంటే డీబార్ చేస్తారనే భయం ఏర్పడింది. ఇటువంటి సందర్భంలో స్లిప్పులు రాస్తే పట్టుకుంటే ఏమవుద్ది? ఇటువంటి సందర్భంలో ఆ విద్యార్థిలో ఏర్పడేటువంటి సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్స్ దాదాపు 4-5 చెప్తున్నా, ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దాదాపు ఉపగమ పరిహార రెండు అనుకూలమైనటువంటి ప్రశ్నలో ఉన్నట్టు అంశాలు ఉన్నప్పుడు టెట్లో ఉపగమ పరిహార ప్రశ్న రాలేదు, కానీ డిఎస్సిలో డెప్త్గా పోతుంది కాబట్టి ఎగ్జాంపుల్స్ మీకు పెంచుతున్నాను. డోసు కొంచెం ఎక్కువ చేస్తున్నా, ఎందుకంటే మనకు మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక వ్యక్తికి వర్షంలో తడవాలని కోరిక ఉంది, కానీ తడిస్తే జ్వరం వస్తుందని భయం. ఇక్కడ చూడండి, ఒక్కటేమో తడవాలనే కోరిక, ఇష్టము, అదేమో ఆకర్షణీయమైన లక్షణం. ఒకటేమో తడిస్తే జ్వరం వస్తుందనేటువంటి భయం, ఇది ఆకర్షణీయం కానిటువంటి అంశం. ఈ విధంగా రెండు అంశాల మధ్య ఒకటేమో ఉపయోగకరంగా ఉంటుంది, ఒకటేమో చేస్తే భయం, సిగ్గు వల్ల దాని ఫలితం వల్ల భయపడడంలో ఏర్పడేటువంటి సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఒక లక్ష్య సాధనలో ఒక పరిస్థితుల్లో అనుకూల ప్రతికూల అంశాలు ఉండటం వల్ల దాన్ని చెయ్యాలా వద్దా అనే సందర్భంలో తలెత్తే సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ. అప్రోచ్, అవాయిడెన్స్, కాన్ఫ్లిక్ట్. ఓకే, క్లియర్. తర్వాత లాస్ట్గా ద్వి ఉపగమ పరిహార, డబల్ అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకుంటే మనకు సంఘర్షణ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. ఓకే, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే రెండు కంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల అంశాలు ఉండటం వల్ల వాటి మధ్య ఎంపిక జరగవలసిన సందర్భంలో తలెత్తే సంఘర్షణ. రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాల మధ్య ఏదో ఒక అంశంలో అనుకూలతలు ఉన్నాయి, అదే అంశంలో ప్రతికూలత కూడా ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి. ఇంకొక అంశంలో కూడా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. రెండిట్లో ఏదో ఒకటి మనం స్వీకరించాల్సిన సందర్భంలో, రెండిట్లో ఏదో ఒక దాని నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భంలో, రెండు కంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల అంశాలు ఉండటం వల్ల వాటి మధ్యలో మనం ఏదో ఒక దాన్ని ఎంపిక చేయవలసి వచ్చినప్పుడు తలెత్తేటువంటి సంఘర్షణ, ఎదుర్కొనేటువంటి సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ, డబల్ అప్రోచ్, అవాయిడెన్స్, కాన్ఫ్లిక్ట్. ఉదాహరణలతో మీకు బాగా అర్థమవుతుంది. అయినా కానీ కాన్సెప్ట్ వినండి. రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల, అనుకూలం ఉంటుంది, ప్రతికూలం ఉంటుంది. అనుకూల ప్రతికూల విషయాలలో వ్యక్తి ఏదో ఒక దానిని ఎంపిక చేయవలసి వచ్చినప్పుడు ఎదుర్కొనే సంఘర్షణే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ, డబల్ అప్రోచ్, అవాయిడెన్స్, కాన్ఫ్లిక్ట్. ఉదాహరణకు, ఒక నిరుద్యోగికి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. అక్కడ జీతం ఎక్కువ, కానీ కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుందనేటువంటి మనసులో బాధ.
అదే నిరుద్యోగి స్వదేశంలో కుటుంబంతో పాటు ఉందామా అంటే ఇక్కడ జీతమేమో తక్కువ. చూసారా, ఒకే సందర్భంలో రెండు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేయొచ్చు, అక్కడ ఉద్యోగం చేయొచ్చు. ఇక్కడ ఉద్యోగం చేస్తే ఇంటి దగ్గర ఉండొచ్చు, జీతం తక్కువ. దేశం దాటి వెళ్తే జీతం ఎక్కువ, కుటుంబం ఉండదు. ఇటువంటి సందర్భం ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది. ఇంకోసారి చూడండి, ఉదాహరణకు జాగ్రత్తగా గమనించండి. ఒక నిరుద్యోగికి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. విదేశాల్లో అతనికి జీతం ఎక్కువ, అది యూస్ఫుల్, ఇది ఉపగమం. కానీ కుటుంబానికి దూరంగా వెళ్తున్నాడంటే బాధ, ఇది అవాయిడెన్స్ పరిహారం. తర్వాత నిరుద్యోగికి స్వదేశంలోనే కుటుంబంతో కలిసి ఉండాలని ఇష్టం, ఇది ఉపగమ పరిహారం. ఉపగమం ఇది అప్రోచ్, ఇది కోరిక, ఇష్టం అన్నమాట. కానీ ఇక్కడే స్వదేశంలో ఉంటే జీతం తక్కువ, ఇది అవాయిడెన్స్ పరిహారం. ఈ ఒక్క సందర్భం చూడండి, ఈ యొక్క ఎగ్జాంపుల్ గమనించండి. విదేశాలకు పోతే కుటుంబానికి దూరంగా ఉండాలి, విదేశాలకు పోతే జీతం ఎక్కువ. ఇక్కడే ఉంటే కుటుంబానికి దగ్గరగా ఉండొచ్చు, జీతం తక్కువ. ఈ సందర్భంలో ఉపగమం ఉంది, పరిహం ఉంది. ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక కోచింగ్ సెంటర్లో ఇప్పుడు డిఎస్సి, మెగా డిఎస్సి వస్తుంది. కోచింగ్ సెంటర్కి పరిగెత్తాలి మనం. అవనిగడ్డకి వెళ్ళాలా, లేకుంటే స్ఫూర్తికి వెళ్ళాలా, లేకుంటే తిరుపతి నారాయణకి వెళ్ళాలా, ఒకటే డిస్కషన్. ఇక్కడ ఒక సబ్జెక్ట్ చెప్తారు, అక్కడ సైకాలజీ ఎవరు చెప్తారు, ఇక్కడ సైకాలజీ ఎవరు చెప్తారు. ఇటువంటి సందర్భం ఒకసారి గమనిస్తే, ఒక కోచింగ్ సెంటర్లో సైకాలజీ బాగుంది కానీ మెథడాలజీ బాగలేదు. ఏ అనే కోచింగ్ సెంటర్లో సైకాలజీ బాగుంది కానీ మెథడాలజీ బాగలేదు. కానీ బి అనే సెంటర్లో మెథడాలజీ బాగుంది కానీ ఇంగ్లీష్ బాగలేదు. ఎక్కడికి పోవాలి? ఇటువంటి సందర్భంలో ఏర్పడేటువంటి సంఘర్షణే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. రెండు కంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండటం వల్ల ఏర్పడే సంఘర్షణే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, ఒక వ్యక్తి కారు కొనదలిచాడు. కారు కొంటే ఫ్యామిలీతో పాటు ప్రశాంతంగా ఓన్గా వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ అతనికి డ్రైవింగ్ రాదు. డ్రైవర్ని పెట్టుకుంటే డ్రైవర్కి జీతం ఇవ్వాలి, అతనికే తక్కువ జీతం, లోన్ మీద కారు కొంటున్నాడు, డ్రైవర్కి జీతం ఇవ్వాలి అనేటువంటి బాధ, మెయింటైన్ చేయలేనటువంటి బాధ. అయితే కారు ఉంటే బాగుంటుంది, మనకు జాలీగా తిరగచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, మన బస్సుల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి ఉపగమ ఉంది. కానీ డ్రైవర్ని పెట్టుకోవాలి, బండి మెయింటెనెన్స్ చేయాలి, సర్వీసింగ్ చేపియాలి, దానికి టైర్ పంచర్ అయితే పంచర్ లేపియాలి, అవాయిడెన్స్, ఇవన్నీ అతనికి పరిహారం కింద కనిపిస్తున్నాయి. కానీ ఉపగమం అప్రోచ్ ఎలా? కారు ఉంటే దర్జాగా ఉంటుంది, కార్ మనకు తిరగడానికి బాగుంటుంది, కారులో ఏసీ ఉంటుంది, మనం తిరగడానికి ఎండల్లో బయట ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి సందర్భంలో కూడా మనం వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది అప్రోచ్. ఉపగమం అతనికి లాభంగా ఉంది. కానీ డ్రైవర్ని మెయింటైన్ చేయాలి, సర్వీసింగ్ చేపియాలి, ఆయిల్ పట్టియాలి, ఇదంతా పరిహారం. యూజ్ ఉంది, అదేవిధంగా లాస్ కూడా ఉంది. ఇటువంటి సందర్భంలో ఆ కార్ కొనబోయే వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, మీకు సంఘర్షణల గురించి చాలా బాగా డెప్త్గా బిఎడ్ లెవెల్లో ఉన్నటువంటి సీటెట్ సంబంధించిన అభ్యర్థులను కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెప్పడం జరిగింది. సంఘర్షణ అంటే ఏమిటి? మనం నిత్యం సంఘర్షణలకు గురవుతూనే ఉంటాం. ఆ సంఘర్షణలకు గురవడానికి కారణాలు ఏమిటి? సంఘర్షణలు బాహ్య సంఘర్షణలు అంటే ఏమిటి? అంతర్గత సంఘర్షణలు, మానసిక సంఘర్షణలు అంటే ఏమిటి అనేటువంటి చర్చించాం. తర్వాత నిర్వచనాల కింద డగ్లస్ హాలండ్ ఇచ్చినటువంటి రెండు పరస్పర విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితి సంఘర్షణ అనే డగ్లస్ హాలండ్ నిర్వచనం చూసాం. తర్వాత లెహర్న్ కచ్ ఇచ్చినటువంటి నిర్వచనం, రెండు లేదా ఎక్కువ విరుద్ధ కోరికల ఫలితంగా వ్యక్తిలో ఏర్పడే ఉద్రిక్తత స్థితి సంఘర్షణ. రెండు లేదా ఎక్కువ విరుద్ధ కోరికల మధ్య ఫలితంగా ఏర్పడే వ్యక్తిలో ఏర్పడే తన్యతే సంఘర్షణ అని చెప్పినటువంటి వ్యక్తి కాదు, వ్యక్తులు లెహర్న్ కచ్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా సంఘర్షణ 4 రకాలుగా కర్ట్ లెవిన్ చెప్పినటువంటి 4 సంఘర్షణలు: అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, ఉపగమ సంఘర్షణ, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, పరిహార సంఘర్షణ,
అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, ఉపగమ పరిహార సంఘర్షణ. తర్వాత చివరగా 4 డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, ద్వి-ఉపగమ పరిహార సంఘర్షణ. దానికి ఎగ్జాంపుల్స్ దాదాపు 4-5 ఎగ్జాంపుల్స్తో చక్కగా వర్ణించుకోవడం జరిగింది. రాబోయే రేపు సెషన్స్ వచ్చే టెట్లో కానీ మరియు త్వరలో రాయబోయేటువంటి మెగా డిఎస్ రాస్తున్నటువంటి మిత్రులు మన ఛానల్ ద్వారా మీ యొక్క ఆశయాలు ఫలించాలని కోరుకుంటూ, మీరు మీ జీవితంలో ఉన్నతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత క్లాస్లో తిరిగి కలుద్దాం. టేక్ కేర్, బాబాయ్, స్టే ఫోకస్ ఆన్ స్టడీస్. ఓకే, జై హింద్.